జనరల్ స్టడీస్లో భాగంగా కొన్ని కట్టడాలు మరియు అవి నిర్మించిన వ్యక్తుల పేర్లు అనేటివి చూద్దాము. అవేంటి అంటే ఇక్కడ ఉన్నాయి. ఒక 10 అయితే చెప్తా. ఇప్పుడు ఆ 10 ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటిది? చార్మినార్ని కట్టించింది ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ రెండోది తాజ్మహల్ కట్టించింది ఎవరంటే షాజహాన్. మూడోది మక్కా మసీద్ని కట్టించింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. జుమా మసీద్ని కట్టించింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇక్కడ చూస్తే ఇవి రెండు సేమ్ ఉన్నాయి. మహమ్మద్ కులీ కుతుబ్ షా, మక్కా మసీద్, జుమా మసీద్. చార్మినార్ కట్టించింది కూడా కులీ కుతుబ్ షా. ఇక్కడ ఏంటంటే చార్మినార్, మక్కా మసీద్, జుమ్మా మసీద్ ఈ మూడు కట్టించింది ఒక వ్యక్తి. అతని పేరు మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ ఐదవది హుస్సేన్ సాగర్ని నిర్మించింది ఎవరు అంటే హుస్సేన్ షా వలీ. అతని పేరులోనే ఉంది హుస్సేన్. హుస్సేన్ సాగర్ అనే ఉంది, అతని పేరు కూడా హుస్సేన్. నెక్స్ట్ ఆరోది గోల్కొండ కోటను కట్టించింది ఎవరు అంటే కుతుబ్ షాహీలు. ఏడవది లెజిస్లేటివ్ అసెంబ్లీ. దీన్ని కట్టించింది మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఇతను 6వ నిజాం. జూబ్లీహాల్ని కట్టించింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతను 7వ నిజాం. ఉస్మానియా యూనివర్సిటీని కట్టించింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతను ఇంకా ఈ క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతారు. ఉస్మానియా యూనివర్సిటీని కట్టించింది ఎవరు, అదే సంవత్సరంలో కట్టించేది. ఆల్రెడీ బిట్స్ రిపీట్ అయినవే, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ 10వది పురాణపుల్ కట్టించింది ఎవరు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. నెక్స్ట్ హైదరాబాద్ హౌస్ని కట్టించింది ఎవరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ రాజ్ భవన్ ఏ సంవత్సరంలో నిర్మించారు? 1930లో. ఈ బిట్స్ అన్నీ మనకు ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మళ్ళీ ఒక్కసారి ఒక 2-3 సార్లు చూడాలి, రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. చేస్తే ఒక్కసారి చూస్తే మనకు ఎగ్జామ్లో గుర్తుపట్టగలుగుతాం, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.